నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అల్లూరు జిల్లా రంపచోడవరం యూత్ సెంటర్ లో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన నారా భువనేశ్వరి ట్రస్ట్ ద్వారా ఆ పన్నులకు సేవలందిస్తున్నామని వెల్లడి. ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించడం ఖాయమన్న సజ్జల రామకృష్ణారెడ్డి. డీలిమిటేషన్ కాకుంటే 151 కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామని ధీమా. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్య నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. విశాఖ గడ్డపై మెరిసిన భారత అమ్మాయిలు. తొలి టీ20లో శ్రీలంకపై భారత మహిళల జట్టు ఘన విజయం. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో 29 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో పేద ప్రజలకు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సేవలందిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి తెలియజేశారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జీఎస్ఎల్ అండ్ జీఎస్ఆర్ హాస్పిటల్స్ సహకారంతో అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం యూత్ సెంటర్లో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. ముందుగా సీతపల్లిలో శ్రీగడి బాపనమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడి నుండి రంపచోడవరం చేరుకున్న భువనేశ్వరికి కొమ్ము నృత్యంతో ఆదివాసీలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఉచిత వైద్య శిబిరాన్ని స్థానిక ఎమ్మెల్యే శిరీషాదేవితో కలిసి ఆమె ప్రారంభించారు. వైద్య పరీక్షల కోసం వచ్చిన వారి వద్దకెళ్లి అందరినీ ఆప్యాయంగా పలకరించారు. చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. వేదికపై ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేవాయుధం మే సమనస్యమానో దేవి దేవావసవో దీర్ఘమాయు. దయచేసి పోలీసు వారు సహకరించండి ప్లీజ్. చెక్ చేశారు వాళ్ళకి వాళ్ళు చేస్తున్నారా ఎట్లా రామారావు గారు నమ్మారో, నందమూరి తారక రామారావు గారు మానవ సేవే మాధవ సేవ, ప్రజలే దేవుళ్ళు అన్ని నమ్మి ప్రజల కోసం వాళ్ళకి అన్ని అందుబాటులో ఉండాలని ఆయన చాలా సేవా కార్యక్రమాలు ఆయన ప్రారంభించారు. అట్లానే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆ స్ఫూర్తితో ఆయన ఈ ట్రస్ట్ అనేది ప్రారంభించి అది ముందుకు తీసుకెళ్లారు. ఎట్లా చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుకున్నారు ప్రజలకి సేవా కార్యక్రమాలు అందేటట్టుగా మనం ఈ ట్రస్ట్ ద్వారా ముందుకు తీసుకెళ్లాలని అనుకున్నారు. అట్లానే నేను మేనేజింగ్ ట్రస్టీగా ఆ ట్రస్ట్ ద్వారా ఆయన ఏమనుకున్నారో అదే కాకుండా ప్రజలకి ఏది అవసరమో, ఎప్పుడు ఏది అవసరం ఉన్నప్పుడు మా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఎప్పుడు ప్రజలకి సేవా కార్యక్రమాల్లో మేము ఎప్పుడు ఉంటాము. ఈ మెడికల్ హెల్త్ క్యాంప్ గాని, చదువు గాని, మహిళా శక్తికి వాళ్ళకి ఏది చేస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారో అని అవన్నీ ఆలోచించి అవన్నీ ప్రజలకి అందుబాటులో ఉండాలనే ఇవాళ అట్లానే మీ అందరికి ఈ హెల్త్ క్యాంప్ అనేది మీకు అందుబాటులో ఉండాలి. మేము చాలా క్యాంపులు చేస్తున్నాము, కానీ మాకు తట్టింది ట్రైబల్ ఏరియాస్, గిరిజన ప్రాంతాలకి మనం వెళ్ళాలి, మన అందుబాటులో ఉండాలి. వాళ్ళకి ఏది అవసరమో అది చూసి ఏది మనం అప్పటికప్పుడు ఏది మనం చేయగలము, మందులు ఇప్పుడు డయాబెటీస్ గానీ, బ్లడ్ ప్రెషర్ గానీ అప్పటికప్పుడు మేము ఆలోచించి అవి మీకు అందజేయగలం. కానీ దాని తర్వాత మీకు ఏదైనా అవసరం ఉన్నప్పుడు మేము తప్పకుండా గవర్నమెంట్ హాస్పిటల్ గానీ, కార్పొరేట్ హాస్పిటల్ గానీ మిమ్మల్ని అందరినీ రికమెండ్ చేసి అక్కడికి పంపించాలని మేము నిశ్చయించుకున్నాం. ఇవన్నీ మేము చేయగలం అంటే అది ఒక్కల వల్ల కాదు. ఇప్పుడు మా ట్రస్ట్ అనేది ఎస్పెషలీ మా ట్రస్ట్ నమ్మి ఇక్కడికి వచ్చిన డాక్టర్లు, నర్సులు, సిబ్బందులు, మీడియా ప్రతినిధులు అందరికీ మా హృదయపూర్వక ట్రస్ట్ తరఫున మీ అందరికి కూడా నా కృతజ్ఞత. ఎన్టీ రామారావు గారి పేరు మీద ఈ రోజు చాలా సర్వీసెస్ మనకు తెలియకుండానే చాలా ప్రజలు పొందుకొని ఉన్నారు. అమ్మ మీకు ఒకటి చెప్పాలి, మా ఏజెన్సీ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు వచ్చి ఇక్కడ బస చేయడం జరిగింది. బురదకోట ఆ ప్రాంతంలో. అక్కడ
ఒక నైట్ ఉన్నప్పుడు వాళ్ళ యొక్క జీవన పరిస్థితి అంతా కూడా చూశారంట. చూసి గిరిజనులు చాలా వెనకబడి ఉన్నారు, వీళ్ళకి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో జీడి మామిడి మొక్కలు క్యాషూ ట్రీస్ మాకి మొక్కల్ని ఇచ్చి వాటి పెంచుకోవడానికి కూడా ఆయనే బియ్యము దుప్పట్లని ఇవన్నీ ఇచ్చి మాకు ఎంతో ప్రోత్సహించారు. ఈ రోజు మా రంపచోడవరంలో అరకులో కాఫీ ఎలాగో అలాగే రంపచోడవరంలో క్యాషూ ఎక్కువ అమ్మ. వాటి ద్వారా ఈ రోజు మా ప్రజలందరూ కూడా జీవనం సాగిస్తా ఉన్నాం. అవి పండించుకొని అవి అమ్ముకొని మేము బ్రతుకుతా ఉన్నాం. అది కేవలం ఎన్టీ రామారావు గారు మాకు ఇచ్చినటువంటి బ్రతుకు తెరవని ఈ రోజు సందర్భంగా ఆయన పుత్రికగా మీకు తెలియజేస్తా ఉన్నాం. అదే విధంగా కనీసం వాళ్ళు కట్టుకోవడానికి బట్ట లేదు, ఉండడానికి ఇల్లు లేదనే ఉద్దేశంతో గూడు కూడు నీడ అనేటువంటి ఒక దృక్పథంతో ఈ రోజు పేద ప్రజలందరూ కూడా గిరిజనులందరూ కూడా పక్క గృహాలు కూడా మంజూరు చేయడం జరిగింది. తక్కువ రేటుకే చేనేత వస్త్రాలు ఇవ్వడం జరిగింది. కిలో బియ్యం 2 రూపాయలకి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఎన్టీ రామారావు గారు మా పేద ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు ఆయన చేసినటువంటి దృక్పథంలో భాగస్వాములు అవి ఈ రోజు మా ప్రాంతం చాలా మటుకు డెవలప్ అయిందని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తా ఉన్నాను. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 52వ జన్మదిన వేడుకలు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి పార్టీ ముఖ్య నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సందర్భంగా పార్టీ శ్రేణుల మధ్య కేక్ కట్ చేసిన జగన్ అనంతరం పేద మహిళలకు చీరల పంపిణీ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ 2029 ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే 200కు పైగా సీట్లు గెలుస్తామని, ఒకవేళ 175 స్థానాలే కొనసాగితే గతంలో సాధించిన 151 సీట్ల కంటే ఎక్కువ సీట్లు దక్కించుకుంటామని స్పష్టం చేశారు. జగన్ నాయకత్వంలో రాబోయే 5 ఏళ్లలో రాష్ట్రాన్ని 30 ఏళ్ల ముందుకు తీసుకెళ్తామని అన్నారు. ఈ రాష్ట్రానికి భారతదేశానికి సేవలు చేసే విధంగా దేవుడు ఆయనకు పూర్తి ఆయురారోగ్యాలు ఇవ్వాలని, ఆశీస్సులు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను, కోరుకుంటున్నాను. భారతదేశానికే కూడా ఎందుకంటున్నానంటే, మన కుటుంబంలో ఒక వ్యక్తి పుట్టినరోజు అయితే ఒక మంచి మనిషిగా, అలాగే ఆ కుటుంబానికి సంబంధించిన సంక్షేమ సారథిగానో, తర్వాత భవిష్యత్తులో కుటుంబాన్ని పెద్దది చేసి దాని భవిష్యత్తుకు అండగా నిలబడే రకంగా ఎదగాలని కోరుకుంటూ ఆకాంక్షిస్తాం. దానికి అవసరమైన ఆయురారోగ్యాలు ఉండాలని కోరుకుంటాం. ఒక నాయకుడైతే ఆ నాయకుడు ప్రభావం ఎంత ఉంటుందో అంత ఇదిగా ఆయన ప్రభావం ఎలగాలని, ఆయనకు సంబంధించిన ఆయన భవిష్యత్తుడు అంత దేదీప్యమానంగా ఉండాలని కోరుకుంటాం. అదే ఒక మహానాయకుడైతే, జనం తలరాతలు మార్చే నాయకుడైతే ఆయన కలకాలం కుదిరితే 1000 ఏళ్ల పాటు ఆయనే ఉండాలని కూడా కోరుకుంటాం. ఎందుకంటే మానవ జాతి శతాబ్దాలు, సహస్రాబ్దాలు అంటే 1000 ఏళ్లలో 1000 ఏళ్లలో నడుస్తున్నప్పుడు అంచెలంచెలుగా మహానాయకులు పుట్టుకొస్తారు. ఆ నాయకులు పుట్టుకొచ్చినట్టు ఎలా తెలుస్తుంది అంటే వాళ్ళ చర్యల ద్వారా, వాటి ప్రభావం ద్వారా తెలుస్తుంది. అట్లా నిలబడిపోయిన వాళ్లే చరిత్రలో, అలాగే పురాణ పురుషులుగా నిలబడిపోయిన వాళ్లే మనం ఈ రోజుకు తలుచుకుంటుంటాం. మనకు తెలిసిన భారతదేశ చరిత్రలో అయితే మహాత్మా గాంధీ గారిని, అంబేద్కర్ గారిని, పూలే గారిని, ఇంకా 100ల కొద్ది స్వాతంత్ర సమరంలో దేశవ్యాప్తంగా దేశాన్ని లీడ్ చేసిన నాయకులను అనుకుంటాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజకీయాలు నడపడమే కాకుండా దేశాన్ని భవిష్యత్తును ఒక మంచి దిశగా నడిపే రకంగా, కలకాలం నిలబడే రకంగా నడిపిన నాయకులు, వాళ్ళని తలుచుకుంటుంటాం. సమకాలీన చరిత్రలో మనం వస్తే ఈ రోజుకి ఇది మనం ఉన్నాం కాబట్టి, మన కళ్ళ ముందు కనపడేవాళ్ళు కాబట్టి మనకు తెలియకపోవచ్చు. ఒక 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో అయిన తర్వాత వెనక్కు తిరుగు చూస్తే ఆ రోజు అట్లా లేకపోతే ఈ రోజు ఇట్లేందేదే అని అనిపిస్తుంది. అప్పుడు విలువ తెలుస్తుంది మనకు. కొంతమంది వాళ్ళు ఉండగానే తెలుస్తుంది విలువ. అలాంటి వాళ్ళల్లో అరుదుగా కనపడే వాళ్ళల్లో రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒకరైతే, ఈరోజు మనం అడుగులో అడుగు వేస్తున్న, మనం ఎవరితో అయితే కలిసి అడుగు వేస్తున్నామో ఆ నాయకుడు అలాంటి మహానేత కావడం అనేది, మన జననేత జగన్మోహన్ రెడ్డి గారు కావడం అనేది మన అదృష్టంగా మనం భావించాలి.
స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ओम पद्मावप्रिय नमः पद्मावरी नमः ओम देवी नमः पद्मिनी नमः पद्मवंदिनी नमः ओम पंडितरण्य नमः ओम वसुंधरा उदारण्य नमः ओम हेमवाण्य नमः ओम नन्नागत्य नमः सिद्धिर्मत्र सौम्य नमः ओम सोप्रदाय नमः भववेस्पदानंदाय नमः आमेति नीराजनम् मंगलंगाबलेन्द्राय मणिर्वासने चक्रवर्तनाय सर्वधर्माय मंगलम वेद वेदांत वेद्याय वेदक्षेममूर्तये वंशानादरोधाय पुण्यश्लोकाय मंगलम कल्याणात्मगात्राय घनघातप्रदायिने गोविंद 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 वाणबलिवास श्री श्रीनिवास गोविंद आकरवत्तवार अनागत्यगा गोविंद ఏడు శనివారాల వెంకన్న గోవింద ఎర్ర చందన స్వరూపుడ గోవింద 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 గోవింద. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.